ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యునికి ఉండవలసిన లక్షణాల గురించి బోధిస్తున్నారు. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని అనుసరింపవలను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా కొరకు తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ లోకములో మనము ప్రభు కోసం జీవించాలి, ప్రభుని కేంద్రంగా చేసుకుని జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మన కోసం జీవిస్తే సరిపోదు, మనకు ఊపిరిని రూపాన్నిచ్చిన దేవుని కొరకు జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడే ఆయన మనకు నిత్య జీవితాన్ని ప్రసాదిస్తాడు. నేటి సువార్తలో యేసు ప్రభు మరొక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయిన లాభమేమి అని తెలియజేస్తున్నాడు. ఈ లోకములో జీవించే మనము ఈ లోకములో ఉన్న వస్తువులను సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, ధనాన్ని ఆర్జించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ సంపాదించి ఈ లోకములో ఎన్నో విజయాలు సాధించుకుని చివరికి మన ఆత్మను కోల్పోతే దానివల్ల మన జీవితము వ్యర్థమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన ఆత్మను రక్షించుకునే జీవితాన్ని జీవించాలి, మన ఆత్మను రక్షించుకునే పనులు చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా జీవించాలంటే మనకు ప్రభు యొక్క సహాయం అవసరము. ప్రభుని అనుసరించినప్పుడు, ప్రభు యొక్క బోధలు ఆలకించి ప్రభు యొక్క చిత్త ప్రకారముగా ప్రభు యొక్క శిష్యుల వలె జీవించినప్పుడు తప్పకుండా మనము మన ఆత్మను రక్షించుకోగలము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ లోకంలో జీవించే మేము ఎప్పుడు కూడా మా ఆత్మను రక్షించుకునే పనులు చేసే గొప్ప విశ్వాసాన్ని మనసును మాకు ప్రసాదించండి. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.